హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక కావ్య అలానే అప్పు అసలు ఆ బాబుకు కన్న తల్లిదండ్రులు ఎవరు అన్నది తెలుసుకోవటం కోసం ఎన్నో ప్రయత్నాలు అయితే చేస్తారు. చివరాఖరకు బేబీ కేర్ సెంటర్ వ్యక్తి చెప్పిన నిజాలన్నీ విన్న తర్వాత అతనికి కూడా ఏమీ తెలీదు. కానీ రాజ్ మాయ అనే ఒక అమ్మాయి దగ్గర నుంచి ఆ బాబును తీసుకొని వచ్చినట్టు మాత్రమే అయితే కావ్య అప్పు అయితే తెలుసుకుంటారు. కానీ ఇక రాజుగారు ఎందుకని చెప్పేసేసి ఆవిడ దగ్గర భయపడ్డారు. ఏదో తప్పు చేశారు కాబట్టే కదా బిడ్డను తనతో పాటు ఇంటికి తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి పూర్తిగా నిజం తెలియకపోయినప్పటికీ కూడా నిజం తెలిసినట్టు ఇంట్లో వాళ్ళకి చెప్పేస్తానని చెప్పి నా అవసరాలకు ఆ రకంగా అబద్ధాలు చెప్పి రాజు సార్ దగ్గర డబ్బు తీసుకున్నాను, అంతే తప్ప అసలు నిజమేంటో నాకు పూర్తిగా తెలీదు. మాయ అనే అమ్మాయి వచ్చి రాజ్ సార్తో కంగారుగా మాట్లాడడం మాత్రమే నేను చూశాను అని చెప్పేసేసి అక్కడ ఉన్న బేబీ కేర్ సెంటర్ వ్యక్తి చెప్పడంతో ఇక వెంటనే కావ్య అప్పు ఇద్దరు కూడా ఆ రోజు ఈవినింగ్ ఫ్లవర్ బొకే తీసుకొని నాకు వెడ్డింగ్ యానివర్సరీ చెప్పాలి అనుకున్న వ్యక్తి సడన్గా ఒక బాబును తీసుకొని వచ్చారు అంటే ఏదో జరిగింది. అసలు ఆ రోజు ఆఫీస్లో ఎవరైనా వచ్చుంటారా, ఆయన్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తుంటారా? ఏదైనా తెలుసుకోవాలంటే ముందు ఆఫీస్లోకి వెళ్ళి సీసీ ఫుటేజ్ బ్యాకప్ చేయాలి అని చెప్పేసి కావ్య అప్పు ఇద్దరు కూడా ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇక ఫిబ్రవరి 18న రోజు సీసీ కెమెరా బ్యాకప్ అయితే ఓపెన్ చేస్తారు. ఇక రాజ్ అయితే చాలా సంతోషంగా ఉంటాడు, హ్యాపీగా ఉంటాడు. అంతేకాదు ఫ్లవర్ బొకే మీద వెడ్డింగ్ విషెస్ కూడా కళావతికి రాస్తూ కనిపిస్తాడు. రాజ్ చాలా సంతోషంగా ఉన్నాడు. అక్క బావేంటక్క చాలా జోగ్యలుగా నీకు విషెస్ చెప్పాలి అని చెప్పేసి ఇక్కడే ప్రాక్టీస్ చేస్తూ మురిసిపోతూ ఉన్నాడు అని అనగానే అవుని అప్పు, ఆయన ఆ క్షణం చాలా సంతోషంగా ఉన్నాడు, కానీ తర్వాత ఏం జరిగిందో అర్థం కావటం లేదు అని చెప్పేసి కావ్య అలానే తదేకంగా చూస్తూ ఉంటుంది. ఇక రాజు వచ్చేసేసి ఫ్లవర్ బొకేని పట్టుకొని చుట్టుపక్కన ఉన్న వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్తూ హ్యాపీగా జాలీగా సరదాగా అయితే బయటకు అయితే వస్తూ ఉంటాడు. ఇలా బయటకు వస్తూ ఉండగా కార్ డోర్ ఓపెన్ చేసేసరికి ఒక్కసారిగా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఒక్కసారిగా ఫోన్ కాల్ రావటంతో అవునా అని చెప్పేసి ఆ ఫ్లవర్ బొకేని బ్యాక్ సైడ్ సీట్లో పడేసేసి ఇక వెంటనే రాజ్ స్పీడ్గా టెన్షన్ పడుతూ సీరియస్గా అయితే కార్ని నడుపుతూ వెళ్తారు. ఇక అక్కడతో సీసీ కెమెరా బ్యాకప్ అయితే పూర్తిగా తొలగిపోతుంది. ఇక వెంటనే అప్పుడు అప్పు అంటూ ఉంటుంది, అక్క ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి అని చెప్పేసి అనగానే అవుని అప్పు, నాకు తెలిసి ఆ ఫోన్ కాల్ చేసింది మాయే, కానీ ఆ అమ్మాయి ఎక్కడుంటుందో ఎలాగుంటుందో మనకి తెలియదు కదా అని అనగానే పిచ్చిదానా, ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఆ బేబీ కేర్ సెంటర్ వ్యక్తికి తెలుసు కదా, అందుకని నేను అతన్నే కనుక్కుందాం. ఆ అమ్మాయి ఇల్లు ఎక్కడ ఉంటుంది, ఆ అమ్మాయి ఫోటో ఏంటి, ఫోన్ నెంబర్ ఏంటి అన్నది తెలుసుకున్నామే అనుకో, మాయని పట్టుకొని నిజాలు బయట పెట్టడం నిమిషం చాలు అని చెప్పేసి అనగానే సరే అయితే ముందు ఆయన దగ్గరికే వెళ్దాం పదా అని చెప్పేసి అనగానే అమ్మ మీకు దండం పెడతానమ్మా, ఇప్పటికే మీకు నేను నిజాలన్నీ చెప్పేశాను, ఇంకా నాకేం కావాలి చెప్పండి అని చెప్పేసి అనగానే మాయ ఫోటో కావాలి, మాయ ఫోన్ నెంబర్ కావాలి, తన పూర్తి డీటెయిల్స్ కావాలి, అలా అయితేనే నువ్వు బతుకుతావు, లేకపోతే ఇంతకాలం మా బావ దగ్గర నువ్వు ఇక దౌర్జన్యంగా తీసుకున్న డబ్బులన్నీ కక్కిస్తాను అని చెప్పేసి అప్పు రౌడీయిజం చూపిస్తుంది. అమ్మో 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 అమ్మో, మీ దగ్గర నేను ఏమి అబద్ధాలు చెప్పనమ్మా, అన్ని నిజాలే చెప్పేస్తాను, ఎందుకంటే ముందు నేను బ్రతకడం కదా కావాల్సింది, మీకు మాయ ఫోన్ నెంబర్ కదా కావాలి, తన ఫోటో కూడా నా దగ్గర ఉంది, ఒక్క నిమిషం ఆగండి, మాయ తన బాబుని తీసుకొని వచ్చినప్పుడు ఫోటోలు మా దగ్గర ఉన్నాయి అని చెప్పేసి మాయ మొబైల్ నెంబర్తో పాటు ఆ అమ్మాయి యొక్క ఫుల్ పిక్చర్స్ని కూడా వాళ్ళకైతే చూపిస్తారు. ఒక్కసారిగా కావ్య అప్పు మాయ ఫోటోని చూసి ఆశ్చర్యపోతారు. ఇక వెంటనే తన ఇంటి అడ్రస్ క్లారిటీగా అయితే తెలియదు, కానీ స్ట్రీట్ అయితే అటువైపే ఉంటుంది అని చెప్పేసి వ్యక్తి చెప్పడంతో సరే అయితే ఈ మాత్రం ఇచ్చినో దూసుకుపోతాం అని చెప్పేసి అక్క పదవే వెళ్దాం అని చెప్పేసి అనగానే సరే అప్పు పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు కూడా ఆ అడ్రస్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటారు. అక్క ఒక నిమిషం ఆగవే, మనం డమ్మీ పోలీసులను తీసుకొని వచ్చాం కాబట్టి వీడు కూడా తలదించాడు, ఇప్పుడు మనం ఇద్దరు ఆడవాళ్ళని వెళ్తే ఆ మాయ అనే అమ్మాయి నిజం చెప్పిద్ది అంటావా, నాకెందుకో అనిపిస్తుంది మళ్ళీ పోలీసులని తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి అని అనగానే డైరెక్ట్గా పోలీసులను తీసుకొని వెళ్ళొద్దు అప్పు, కావాల్సి వస్తే వాళ్ళను బయట ఉండమని చెప్దాం, మనం లోపలికి వెళ్దాం,
అప్పుడు పోలీసులను లోపలికి పిలుద్దామని చెప్దాం అని అనగానే, సరే అక్క, మనం అడ్రస్కి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి ముందే వాళ్ళని వెయిట్ చేయమని చెప్తాను. దెబ్బకు నిజమంతా బయట పెట్టేస్తుంది. ఈ రోజుతో అసలు బావ ఆ బాబుని ఎందుకు తీసుకొని వచ్చాడా అన్న నిజాలన్నీ కూడా పూర్తిగా తెలిసిపోతాయి. పదక్క వెళ్దాం అని చెప్పేసేసి అప్పు, కావ్య అయితే అలా వెళ్తూ ఉంటారు. చివరాగరకు మాయ ఇంటి అడ్రస్ అయితే వచ్చేస్తుంది. అక్క, ఆ సెంటర్ వ్యక్తి చెప్పిన అడ్రస్ ఇదేనక్క అని అనగానే, సరే అయితే పద వెళ్దాం అని చెప్పేసేసి ఇద్దరు కూడా లోపలికైతే వెళ్తారు. మాయ సోఫాలో కూర్చుంటుంది. మాయ పక్కన ఒక వ్యక్తి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా కావ్య, అప్పు షాక్ అయిపోతారు. మాయతో మాట్లాడుతున్న ఆ వ్యక్తి ఎవరు అని అంటే ఎవరో కాదు, అనామిక కన్న తండ్రి అని చెప్పేసేసి ఆశ్చర్యపోతారు. అసలు అనామిక తండ్రికి ఈ మాయకి ఏంటి సంబంధం? అసలు ఈ అనామిక తండ్రి ఇక్కడ ఎందుకున్నట్టు అని చెప్పేసేసి, అంటే ఈ అన్నిటిలోనూ కూడా ఈయన పాత్ర కూడా ఉందన్నమాట అని చెప్పేసేసి లోపలికైతే వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే అనామిక తండ్రి కావ్యని అక్కడ చూసి ఆశ్చర్యపోతాడు, స్టన్ అయిపోతాడు. ఏంది, మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోయావా అని చెప్పేసేసి అప్పు అయితే అడుగుతుంది. నేనెందుకు కంగారు పడతాను, నేనెందుకు షాక్ అవుతాను అని అనగానే, చూడండి, మా నుంచి తప్పించుకోగలరేమో సమాధానం చెప్పుకోకుండా తిన్నగా ఇంట్లోకి వచ్చేసామని చెప్పేసేసి మమ్మల్ని బయటకు గింటే ప్రయత్నాలు కూడా చేయొచ్చు. మీ ముఖాలు చూస్తే అలానే అర్థమవుతున్నాయి. మా నుంచి తప్పించుకోగలరు కానీ ఒక్కసారి అటు చూడండి, మీ గుమ్మం బయట ఉన్న పోలీసుల నుంచి అయితే మీరు తప్పించుకోలేరు. ముందు మాకు నిజం చెప్తారా లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్తారా అన్నది మీరే తెలుసుకోండి అని అనగానే, ఇక వెంటనే అమ్మో, నేను చెప్తూనే ఉన్నాను కదా మావయ్య ముందు నుంచి ఇలాంటిది ఏదో జరుగుతుందని చెప్పేసి మాయ అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే అయ్యయ్యయ్యో తినొకటి అంతా ఒప్పేసుకుంటుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే, ఏంటి ఇతను నీ మావయ్య అని అనగానే, అవును తను మావయ్య, నేను తన మేనకోడల్ని అని చెప్పేసి అనగానే, ఓహో, ఫ్యామిలీ అంతా కూడా దుగ్గిరాల వారి ఇంటి మీద కన్నేశారనమాట. అయినా నీ చేతిలో ఉన్న బాబుని నా భర్త చేతిలో ఎందుకు పెట్టావు? నువ్వు నిజం చెప్పావో చెప్పావు, లేకపోతే నీ బిడ్డకు తల్లి లేకుండా అయిపోతావు. చివరాఖరికి నీ బిడ్డ అనాథ శరణాలయానికే వెళ్తాడు. తల్లికి ఎంతకండా బాధ, నరకం అనేది ఉండదు. ఆయనంటే పూర్తిగా జీవితాన్ని చూసేశాడు. ఇప్పుడు నువ్వు నిజం చెప్పావో చెప్పావు, లేకపోతేనా అని చెప్పేసేసి కావ్య, అప్పు ఇద్దరు కూడా గట్టిగా నిలదీయటంతో ఒక్కసారిగా చెప్పేస్తాను, నిజంగానే కన్న తల్లికి అంత ఘోరం అన్నది పనికిరాదు, చెప్పేస్తాను అని చెప్పేసి అనగానే, చెప్పు ఏంటి అని అనగానే, అంటే అది అని అనగానే, అమ్మా మాయా అని అంటూ ఉంటాడు. నువ్వు చెప్తావా అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది. ఇక వెంటనే ఎవరని చెప్తే ఏంటి, ఇక దొరికిపోయిన తర్వాత అసలు ఏం జరిగిందంటే అని మాయ మొత్తానికి స్టార్ట్ చేయడం అయితే చెప్తుంది. ఇక మాయ వచ్చేసేసి కొంచెం ఇబ్బందుల్లో అయితే ఉంటుంది. తన భర్త బిడ్డను కన్న తర్వాత ఇక తాగుతూ బిడ్డను పట్టించుకోకుండా డబ్బు సంపాదిస్తానని చెప్పేసేసి ఎక్కడికో దేశాలకైతే వెళ్ళిపోతాడు. ఇక అప్పటి నుంచి కొంచెం కూడా ఇంటి అవసరాలని పట్టించుకోకుండా, కొంచెం కూడా దగ్గర లేకోకుండా మాయని బిడ్డని వదిలేయటంతో వీళ్ళిద్దరూ అంతంత మాత్రంగానే బ్రతుకుతూ ఉంటారు. మరోపక్క పెళ్లి చేసేసి అనామికాని పంపించేసిన తర్వాత ఇక్కడ ఇతనికైతే అప్పులైపోతూ ఉంటాయి కదా అనామిక తండ్రికి. అనామిక ఏమో ఆ ఇంటిలోని 3 ముక్కలు చేసేసి కళ్యాణ్ పేరు మీద ఆస్తి రప్పించేసి తను విడికాపురం రావటం కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టి ఎన్నో ప్లాన్లు అయితే చేస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో ముందు మంచి వాళ్ళ మీద దెబ్బ కొడితే ఇప్పుడు కళ్యాణ్ లాంటి వాళ్లకు పోస్ట్ ఎలా అయితే పెరిగిందో, ఈ ఇంటి గురించి పూర్తి అవగాహనతో ఉన్న అనామిక తండ్రి ఏం చేస్తాడు అంటే, ఆ ఇంట్లో కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఇక రాజ్ అనే ఒక వ్యక్తి తప్పు చేశాడని తెలిస్తే ఆ ఇల్లు అస్తవ్యస్తమైపోతుంది. ఇక ఉమ్మడి కుటుంబం అంతా కూడా విడివిడిగా వెళ్ళిపోతారు. విడివిడిగా వెళ్ళంగానే ముందొచ్చేది ఆస్తి తగాదలు. నా కూతురికి ఆస్తి వచ్చేస్తుంది అని చెప్పేసేసి ఈ రకంగా అయితే తన మేనమామ ఆయన అనామిక తండ్రి ఆ అమ్మాయితోటి ఈ రకంగా అయితే ప్లాన్ చేపిస్తాడు. అదేంటి అంటే, ఒకసారి సుభాష్ వచ్చేసేసి కంపెనీ పనుల మీద బయటికి వెళ్తూ ఉంటారు. మీటింగ్ పనుల మీద హోటల్స్కి కూడా వెళ్తూ ఉంటారు కదా. వీళ్ళకు ముందుగా సాక్ష్యాలు కావాలి అని చెప్పేసేసి
మాయతోటి మాయ కావాలని చెప్పేసేసి ఒక రూమ్లో అయితే ఉంటుంది. అదే సమయంలో ఇక మీటింగ్ జరిగే రూమ్ నెంబర్ ఎంత అని చెప్పేసి అనగానే వాళ్ళు ఆ అమ్మాయి నెంబర్ చెప్పేటట్టు చేస్తారు. ఇక ఆ అమ్మాయి ఉన్న నెంబరే మీటింగ్ జరుగుతున్న రూమ్ నెంబర్ అనుకొని చెప్పేసేసి సుభాష్ తిన్నగా అయితే రూమ్ లోపలికైతే వెళ్తాడు. అయ్యయ్యో సారీ, నేను రాంగ్ రూట్కి వచ్చాను అని అనగానే, అవునా పర్వాలేదు, ఇంతకీ మీరే రూమ్కి వెళ్ళాలి, సరే అయితే అని తను మాటలు మాట్లాడుతూ కావాలని నవ్వుతూ బయటకు వస్తుంది. ఇక తను అటు వెళ్ళగానే వీళ్ళు ఇటు వచ్చేస్తారు. అయితే ఇదంతా కూడా కావాలని సుభాష్ చేసినట్టు సుభాష్ వచ్చేసేసి ఇక దుగ్గిరాల వారి ఇంటి పరువు ప్రఖ్యాతులను ఇంటి పెద్ద కొడుకు అయ్యుండి పూర్తిగా ఇంటికి ఉన్న పరువును మొత్తాన్ని దిగజార్చేసేటట్టు కార్యక్రమాలు జరిపిస్తున్నారని, ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్లు పెట్టుకుంటే ఈ వయసులో మీ కన్న తండ్రి మీ ఇంటి పరువు పోతుందని చెప్పేసేసి ఇక ఇలానే ఒక 2-3 సాక్ష్యాలను సృష్టించి ఒకచోట ఇలా రెండు మూడు చోట్ల సాక్ష్యాలన్నీ చూపించి వాటిని సేకరించి దానికి తదనంతరం ఈ బాబు నాకు పుట్టాడు అని చెప్పేసేసి, కానీ నేను ఇప్పుడు మీ ఇంటి పరువు తీయలేను, కానీ ఈ బాబు ఆ ఇంట్లోనే పెరగాలి, అనాథగా పెరగకూడదు, ఈ బాబును నువ్వు తీసుకెళ్తావా, లేకపోతే నేను ఈ బాబుతో నీ ఇంటి ముందు వచ్చి నిరాహార దీక్ష చేయమంటావా అని చెప్పేసేసి మాయ అయితే బెదిరిస్తుంది. సరే అని చెప్పేసేసి ఇక రాజ్ తన తండ్రిని తన ఇంటి పరువు కాపాడాలి అని చెప్పేసేసి ఫోటోలు వీడియోలు సాక్ష్యాలు కూడా చూపించటంతో ఇక ఏమీ కూడా చెయ్యలేక వచ్చేసేసి ఇక తిన్నగా అయితే ఇంటికైతే బాబుని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అసలు నాదే తప్పు లేదురా రాజ్ అని చెప్పేసేసి వాళ్ళ నాన్న ఒకానొక సందర్భంలో కూడా చెప్పేస్తాడు. కానీ వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి నాన్న, ఆ అమ్మాయి ఇంటి ముందు నుంచుంటే అమ్మ ప్రాణాలతోటి ఉండదు, అది అబద్ధమైన నిజమైన అటువంటి నిందలు మన ఇంటి మీద పడితే తాతయ్య హార్ట్అటాక్ తోటి ఇప్పుడే ప్రాణాలు కోల్పోతారు, అమ్మ జీవితం అస్తవ్యస్తమైపోతుంది, అసలు మన మీద బురద పడిన తర్వాత ఆ బురదని కడుక్కోవటం చాలా కష్టం, అందుకని అసలు నీ మీద నింద పడటం కూడా నాకు ఇష్టం లేదు, నింద పడిన తర్వాత అది రుజువు చేసుకోవటం కన్నా ఏ నింద పడుకోకుండా ఉంటే చాలు కదా నాన్న అని చెప్పేసేసి ఈ రకంగా అయితే ఆ అనామిక వాళ్ళ నాన్న వేసిన ప్లాన్లో ఆస్తుల కోసం మన ఇంట్లో ఉన్న రాజ్ పరువు ప్రఖ్యాతులు తీసి కుటుంబం 3 ముక్కలైతే కూతురు స్వార్థంతో అటు కూతురు సెటిల్ అయిపోతుంది, ఇటు మేనకోడలు సెటిల్ అయిపోతుంది, కోట్లు ఆస్తి వచ్చినా ముందు పడుతుంది, అప్పులన్నీ తెచ్చుకొని దర్జాగా తేరగా వచ్చిన ఆస్తితోటి ఆనందంగా బతికే వచ్చని చెప్పేసేసి ఈ రకంగా ప్లాన్లు అయితే చేస్తాడు అనామిక తండ్రి. ఇక ఈ విషయాలన్నీ కూడా అప్పుతోటి మన కావ్యతోటి నిజాలన్నీ కూడా చెప్పటంతో ఇక వెంటనే అప్పు అయితే చెయ్యెత్తుతుంది. పెద్దవాడి అయిపోయావు కాబట్టి వదిలేశాను, లేకపోతే నా అక్క జీవితం నాశనం చేయటం కోసం, నీ స్వార్థం కోసం, నీ డబ్బు కోసం ఇంత చివరాఖరికి దిగజారుతారా, ముందు మీరిద్దరూ మాతో పాటు రండి అని చెప్పేసేసి వాళ్ళిద్దరినీ పట్టుకొని తిన్నగా దుగ్గిరాలి ఇంటికైతే ఈడ్చుకొని వెళ్తారు. ఇక వెంటనే హాల్లోని అందరూ ఉండటంతో రాజ్ మాయను చూసి షాక్ అయిపోతారు. ఇక వెంటనే అమ్మ కావ్య, ఏంటమ్మా అప్పు, ఏంటి నా మీద కోపం ఉంటే మా నాన్న మీద ఏంటి అలా ఇష్టం వచ్చినట్టు తీసుకొని వస్తున్నావు అని అనగానే, చాలు నువ్వు మీ నాన్న సత్యహరిశ్చంద్రుల ఫ్యామిలీ మరి మీది అని చెప్పేసి అప్పు అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ధాన్యలక్ష్మి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు కావ్య, ఏంటిదంతా కూడా అని అనగానే, నేనెందుకు చెప్పటం, ఇక వాళ్ళ నోటిల్లో నుంచే వినండి నిజాలు ఏంటో. నా భర్తను చూస్తుంటుంటే నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం, తన కుటుంబం క్షేమం కోసం, గౌరవ ప్రతిష్టల కోసం ఏదైనా చేస్తారు. కానీ ఇప్పుడు చివరాఖరకు తన జీవితం మీదకి చెయ్యని తప్పుకి నిందలు తన మీద వేసుకుంటున్నాడు. నిజానికి ఆ బాబు నా భర్తకు పుట్టినవాడు కానే కాదు. ఆ బాబుకు మన ఇంటికి ఎటువంటి సంబంధము లేదు, ఎటువంటి వారసత్వ సంబంధము లేదు, ఎటువంటి రక్త సంబంధము లేదు. అసలు బాబు కన్న తల్లి ఇక పెళ్ళాన్ని బిడ్డను పట్టించుకోకుండా ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. బాబు కన్న తల్లి ఏమో బాబుని పెంచలేక ఆస్తులు వాటాలు రావాలి అని చెప్పేసేసి తన మావయ్య తోటి ఇదంతా చేసింది. తన మావయ్య ఎవరనుకుంటున్నారు, అనామిక తండ్రి. ఈ అనామిక తండ్రి కూతుర్ని అత్తారింటికి పంపించింది అల్లుడితోటి సంతోషంగా ఉండమని చెప్పేసి కాదు, అల్లుడిని విడగొట్టేసేసి అల్లుడి పేరు మీద ఆస్తిని తీసుకొని వస్తే మనం లగ్జరీ లైఫ్ని బతకచ్చు అని చెప్పేసి ప్లాన్ చేసి పెళ్లి చేసుకున్నారు. అవునా కాదా, ఇప్పటికైనా నోరు విప్పి నిజం చెప్పండి అని చెప్పేసి
పూర్తిగా నిజాలైతే చెప్పటంతో అందరూ ఆశ్చర్యపోతారు. ఇక తన కొడుకుని చూసిన తర్వాత మాయ, ఇక డబ్బు కోసం ఇదంతా చేశానమండి, నన్ను క్షమించండి, నా కొడుకు నా దగ్గర ఉంటేనే సంతోషం, ఏదో రకంగా కష్టపడినా నా కొడుకుని నేను చూసుకుంటాను, కానీ ఇక నుంచి ఇటువంటి తప్పులు చేయనండి, నన్ను క్షమించండి అని అనగానే ఈ లోపల వచ్చేసేసి మన అనామిక, నాన్న ఏంటి నాన్న, నువ్వు మా నాన్నవని చెప్పుకోవటానికి కూడా నాకు సిగ్గేస్తుంది, ఇలాంటి తప్పు చేస్తావని అస్సలు అనుకోలేదు. నేను ఇప్పుడు నా ప్రేమ, నా పెళ్ళి అబద్ధం అనుకుంటారు నాన్న, ఇదంతా కూడా అత్తయ్య, కళ్యాణ్, ఇంట్లో వాళ్ళందరికీ చెప్తున్నాను, మా నాన్న ఇంత పెద్ద తప్పులు చేస్తున్నారని నాకు అస్సలు తెలియదు. నేను కళ్యాణ్ని మనసా వాచా కర్మన మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, అంతే తప్ప కళ్యాణ్ వెనకాతలు ఉన్న ఆస్తిని చూసి మాత్రం కాదు. కానీ నా వెనకాతలున్న తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారని నాకు అస్సలు తెలియదు. ఈ రోజు నుంచి మా నాన్న నా జీవితంలో లేనట్టే. మా నాన్న ఇంత తప్పుదోవ పడుతున్నాడు కాబట్టి మా నాన్న నా జీవితంలో చచ్చిపోయినట్టే. ఇక నుంచి నాకు పుట్టింటి అనేదే లేదు. కేవలం నాకున్నది అత్తారిల్లే. పుట్టిల్లైనా అత్తారిల్లైనా అంతా ఇదే అని బతికేస్తాను. అమ్మైనా నాన్నైనా అన్నీ కూడా మా అత్తయ్యలోనూ, అమ్మమ్మ తాతయ్యలోనే చూసుకుంటాను అని చెప్పేసేసి, ఇక మిమ్మల్ని నేను ఇక్కడ చూస్తుంటుంటే నాకు కంపరం పుడుతుంది. మీరు నాన్న అని చెప్పుకోవటానికి కూడా వేం లేదు. నా తండ్రి చచ్చిపోయాడు అని చెప్పేసేసి కావాలని అనామిక ఇంత పెద్ద నాటకం అయితే ఆడుతుంది. ఇక వెంటనే ఇంట్లో ఉన్న ధాన్యలక్ష్మి, పెద్దవాళ్ళు అందరూ కూడా ఇంట్లో ఉన్న అనామిక మొహం చూసి మిమ్మల్ని వదిలిపెడుతున్నాం తప్ప లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మీద కేసుని ఫైల్ చేసేవాళ్ళం అని చెప్పేసేసి బాబును వచ్చేసేసి మాయకి ఇచ్చేసేసి, అనామిక తండ్రికి కూతురు చేతి చివాట్లు తిన్నావు, బతికున్న తండ్రిని చూసి కూతురు నా తండ్రి చచ్చాడు ఇవాళతో అని తలస్నానం చేసుకోవడానికి వెళ్ళింది, ఇకనైనా మనుషుల్లాగా బ్రతకండి అని చెప్పేసేసి వార్నింగ్ ఇచ్చేసేసి వాళ్ళందరినీ అక్కడి నుంచి అయితే పంపించేస్తారు. అయితే ఇక ఇదిలా ఉండగా అప్పుడు అమ్మమ్మ గారు అంటారు, కనీ పెంచిన కన్న తల్లిదండ్రులు కూడా రాజు విషయంలో ఒక్కొక్కసారి తప్పు చేశాడేమో అని ఆలోచన వచ్చింది. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళకు కూడా ఏ క్షణంలో అయినా రాజు తప్పు చేశాడేమో అనుకున్నారు. కానీ పెళ్ళయి కేవలం నీకు సంవత్సరం మాత్రమే అయింది. ఈ సంవత్సర కాలంలో నా మనవణ్ణి చాలా బాగా అర్థం చేసుకున్నావు. ఎంతమంది తప్పులు చేశాడని నిందలు వేస్తున్నా నా భర్త ఏ తప్పు చేయలేదు అమ్మమ్మ గారు, నా మనస్సాక్షి చెప్తుంది అమ్మమ్మ గారు అని చెప్పేసేసి చివరాఖరుకు ఓర్పు సహనంతో నీ కాపురాన్ని చక్కదిద్దుకున్నావమ్మా నువ్వు. ఈరోజు నువ్వు కనుక ఇంటి నుంచి బయటకు అడుగు వేసి వెనక ఏం జరుగుతుందని తెలుసుకోలేకపోతే కుటుంబం కోసం, గౌరవ ప్రతిష్టల కోసం చెయ్యని తప్పుకు వాడు నిందలు పడుతూనే ఉండేవాడు. మేము తిడుతూనే ఉన్నాం. చివరాఖరుకు కన్న తల్లి వాడిని ఇంటి నుంచి బయటకు కూడా గెంటేసేది. కానీ నువ్వు ఈ ఇంటి కోడలుగా, రాజు భార్యగా నీ యొక్క గొప్పతనాన్ని చాటు చెప్పుకున్నావు. దుగ్గిరాల వారి ఇంటి కోడలు అనిపించుకున్నావమ్మా అని చెప్పేసేసి అమ్మమ్మ గారైతే అంటూ ఉంటారు. ఒక్కసారిగా అపర్ణాదేవి వచ్చేసేసి కావ్యను గట్టిగా హక్ చేసుకుంటుంది. కావ్య కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తాయి. ఇదే నోటితోటి నిన్ను అనరాని మాటలు అన్నాను. ఆస్తి కోసమే నువ్వు ఇక్కడ పీకులాడుతున్నావని, వెనక ఆస్తి కోసమే ఇక్కడ ఎన్ని మాటలన్నున్నా దులిపేసుకుని ఉంటున్నావని నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను. ఇంతకాలం నిన్ను కోడలుగా అంగీకరించలేదు అని నీ మొహం మీదే నీకు చెప్పాను. అసలు ఈ ఇంట్లో నీకు ఎవరు ఎటువంటి హక్కు కానీ, ఎవరు ఎటువంటి బాధ్యతలు కానీ ఇవ్వటం లేదు. అసలు నువ్వు ఎందుకు ఉండాలి ఈ ఇంట్లో అని కూడా నిన్ను అన్నాను. కానీ ఈ రోజు నుంచి చెప్తున్నాను, పెళ్ళై సంవత్సరమైనా నిన్ను ఏ రోజు కోడలుగా చూడలేదు. కోడలుగా నిన్ను ప్రేమతో దగ్గరికి చేసుకోలేదు. తోటి కోడల దగ్గర ఒక పంతంతో తప్ప నిన్ను ఏ రోజు ప్రేమగా చూసుకోలేదు. కానీ ఈరోజు కోడలు అంటే ఎలా ఉండాలి అని నిరూపించావమ్మా కావ్య. నువ్వు నా కన్న కొడుకు విషయంలో కోడలుగా ఒక గొప్ప అద్భుతాన్ని సృష్టించావు. నా కొడుకు ఏ తప్పు చేయలేదని నిరూపించావు. నీలాంటి కోడలు ఉంటే ప్రతి ఇల్లు ఎంతో సంతోషంగా ఉంటుంది. చెయ్యని తప్పుకే భర్తలను జైలుకు తీసుకుని వెళ్ళే ఈ రోజుల్లో ఒక కొడుకుని తీసుకుని వచ్చినప్పటికీ కూడా నువ్వు సహనం, ఓర్పుతోటి నీ భర్త ఏ తప్పు చేయలేదని నీ కాపురాన్ని సరిదిద్దుకున్నావు చూడు. నిజంగా ఈ రోజు నుంచి నా మనస్ఫూర్తిగా నా కోడలి యొక్క గొప్పతనం తెలుసుకున్నాను. ఇంతకాలం ఏమైనా నిన్ను బాధ పెట్టి ఉన్నాను, నన్ను క్షమించమ్మా కావ్య అని చెప్పేసేసి అపర్ణ అయితే రెండు చేతులు మొక్కుతూ కళావతికి క్షమాపణ అయితే కోరుతూ ఉంటుంది. మరి
కళావతి అత్తయ్య మాటలు విని రాజుతోటి సంతోషంగా ఉంటుందా? ఇంతకాలం ఆ కుటుంబంలో వాళ్ళు నిందలు వేయటంతో రాజు ఇప్పటికి కూడా తన మీద ప్రేమ చూపించకపోవటంతో ఆ రోజు మాట ఇచ్చింది కదా, మీరు ఏ తప్పు చేయలేదని, బాబు కన్న తల్లిదండ్రులు ఎవరు అన్నది తెలుసుకున్న తర్వాత, నిరూపించిన తర్వాత మరుక్షణం ఆలోచించుకోకుండా నేను శాశ్వతంగా పుట్టింటికి వెళ్ళిపోతాను, కానీ ఒక్కసారి కనుక గడప దాడితే మళ్ళీ నిన్ను గడపలోకి రాను అని చెప్పేసి చెప్పింది కదా. మరి ఆ రకంగా కళావతి నిర్ణయం తీసుకుంటుందా? ఆ నిర్ణయానికి రాజు అడ్డుపడబోతున్నాడా లేదా? ఏం జరుగుతుందో అన్నది తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్.